వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో దాదాపు 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వాసు సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో అత్యధిక సదుపాయాలతో వాకాడులోని అన్ని సదుపాయాలతో నూతన సామాజిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాకాడు మండలంలో 3 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు చేశామని సునీల్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ కన్వీనర్ దువ్వూరు మధురెడ్డి, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాక్షి అన్ని అడ్డాలు పడతాయింది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇస్తున్న మన ప్రియతమ నాయకులు పాసిన్ సునీల్ కుమార్ అన్న ఏటికి దగ్గరకు వచ్చారు. వారికి మెగా కాంట్రాక్టర్ సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యే గారిని బుకే ఇచ్చి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నారు. ఏపీఎంఎస్సీ డిఈ గారు మన ప్రియతమ నాయకులు సునీల్ కుమార్ గారిని మనందరం పెద్ద ఎత్తున ఈరోజు ఆహ్వానం కలిగాం. నిజంగా ఈ హాస్పిటల్ ఓపెనింగ్ బాబు
అలాగే బీజేపీ నాయకులు సోదరులు పురుషోత్తమ రెడ్డి గారికి, అలాగే పెద్దలు స్థానిక నాయకులు వాకాడు మండల నాయకులు మా విజయశేఖర గారికి, పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు రెడ్డి గారికి, జనార్దన్ రెడ్డి గారికి, తీసుకున్నటువంటి నా పార్టీ కార్యకర్తలకి, నా కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళు బ్రహ్మాండంగా ఇక్కడ చేశారు. అయితే చిన్న పొరపాటు జరిగింది. మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు సూపరింటెండెంట్ గారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అది కొద్దిగా చెప్పండి. అది పొరపాటు ఎక్కడ జరగకుండా చూసుకోండి. ఇంకా పొరపాటు తెలియజేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఒక మంచి హాస్పిటల్ గూడూరు ఏరియా హాస్పిటల్ తర్వాత నా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేదు. చిలుకూరు లేదు, చిట్టుమూరు లేదు.